సార్ ఈ రోజున ఈ ఏకసభ్య కమిటీని కూడా ఆపేయాలని చెప్పి గతంలో ఉన్నటువంటి ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టు దాకా వెళ్ళడం, సుప్రీంకోర్టు కాదు అది దర్యాప్తు జరగాల్సిందే, అది ఎవరైనా దర్యాప్తు చేయొచ్చు అని చెప్పి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఒక తీర్పు ఇవ్వడం ఎట్లా చూడాలి సార్? అసలు ఈ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూ వివాదానికి సంబంధించి ఎందుకు వైసీపీ అంతా భుజాలు తడుముకుంటుంది? ఎందుకు స్వామి సుబ్రహ్మణ్య స్వామి అని ఆయన వైసీపీ కాదు, కానీ వాళ్ళకు అనుకూలంగా పనిచేసే ఎంపీ. ఆయనకి ఇట్లాంటి లిటిగేషన్స్ అన్నీ ఫీల్డ్స్ అన్నీ వేస్తూ ఉంటాడు. ఆయనకి ఎవరైతే పడదరో వాళ్ళందరి మీద ఇట్లాంటి ఫీల్డ్స్ వేసి ఆయన దుగ్ధ తీర్చుకుంటూ ఉంటాడు. అది చెల్లిద్దా చెల్లదా అది చూసుకునే పనిలే. ఇక్కడ జరిగిన ద్రోహం ఎంత ద్రోహం అంటే దైవద్రోహం జరిగింది. ఇంత దైవద్రోహం జరిగిన దాన్ని ఆయన సపోర్ట్ చేసుకుంటూ సుప్రీంకోర్టులో పిల్ వేయడం అది ఎంత అసమంజసం అంటే అంత ప్రజలకి ద్రోహం చేయడం, భక్తులకు ద్రోహం చేయడం, దేవుడికి ద్రోహం చేయడం, ఇన్ని ద్రోహాలు ఏకబిగిన వాళ్ళు చేస్తే దాన్ని సపోర్ట్ చేసేవాడు కూడా అదే కోవకు చెందుతాడు కదా. సుబ్రహ్మణ్య స్వామి మడిగట్టుకున్న మనిషేం కాదు, ఆయన ఈ అవినీతికి కొమ్ముగాస్తున్నాడు అనేది మనకు అర్థమవుతుంది ఇక్కడ. అసలు ఎందుకు అంటే ఈ రోజున సిట్టు దర్యాప్తు చాలా స్పష్టంగా చుక్క పాలు లేకుండా నెయ్యి కల్తీ చేశారు, దానిలో కూడా కెమికల్స్, అది కూడా బాత్రూంలో వాడే కెమికల్స్, అట్లాంటి కెమికల్స్ కలిపి ఆ ప్రసాదాన్ని. నెయ్యి కాదు, కృత్రిమంగా తయారు చేసిన నెయ్యి. దాంట్లో ఏవైనా కొవ్వులు కలిస్తే కూడా ఒక 10% కలిసి ఉండొచ్చు, అది నిర్ధారణ చేయడానికి వీలుగా ఉండదు, కలిస్తే కలిసి ఉండొచ్చు అని చెప్పారు. తర్వాత స్కిట్ దర్యాప్తులో ఎవరెవరు నేరస్తులు ఇప్పుడు కొంత ఒక కొలిక్కి వచ్చింది. తర్వాత పెద్ద తలకాయలు ఎవరు, దీని వెనక ఉండి చేయించింది ఎవరు అనేది మాత్రం ఇంకా మనకు తేలాల్సి ఉంది. కాబట్టి అందుకే ఏకసభ్య కమిషన్ అనేది వేశారు. అంటే ఈ రోజు ప్రజలకు తెలియదు అంటారు సార్, అసలు ఎవరు ఉన్నారు వెనక, ఏంటి, ఏం జరిగింది తెలుసండి. జనంలో ప్రతి వాళ్ళకి తెలుసు. వాళ్ళు అక్కడ దేవస్థానంలో టీటీడీలో జరుగుతుంది, ఏదన్నా తప్పు జరుగుతుందంటే అది పెద్దవాళ్ళు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చేయిస్తేనే జరుగుద్ది. వాళ్ళంతటా వాళ్ళు ఎవరు చేయరు కదా. ఉద్యోగస్తులు చేసినా, అక్కడ ఉండే ప్రెసిడెంట్ చేసినా, ఇంకొకళ్ళు చేసినా పెద్ద తలకాయ ఉండి చేయించినట్టే అది. కానీ సుబ్బారెడ్డి గారేమో మాకు తెలియదు, కింద ఉద్యోగస్తులు జరిగింది అదని తప్పించుకునే మాటలు. కానీ ఇప్పుడు ఏమని చేస్తున్నారు, జరిగిన మొత్తం ఇంత జరిగి ఇలా కల్తీ జరిగి ఇంత గగ్గోలు జరుగుతుంటే దాన్ని పక్కదారి పట్టించడానికి వీళ్ళు ఇంకోటి ఏదో అనవసరమైనవి బయటికి తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. అంటే తప్పించుకునే వ్యవహారం అనమాట. పక్కదాటు వేయించడానికి, దాన్ని పక్కదారి పట్టించడానికి చేసే పనులే. కానీ ఇది వాస్తవంగా ఆ ఏకసభ్య కమిషను అసలు నిందితులు ఎవరో తేలుస్తుంది, వాళ్ళకి శిక్షలు పడేలా చేయాల్సిన అవసరం ఉంది, గవర్నమెంట్ తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. సో స్వామివారి భక్తులుగా మీరేం కోరుకుంటారు సార్? అంటే ఇన్ని లక్షల కోట్ల మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశాన్ని కనీసం అందరి మనోభావాలు దెబ్బతిన్నాయి, భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళకి భక్తులకు ఉపశాంతి కలగాలంటే ఈ నేరం చేసిన వాళ్ళకి తప్పకుండా శిక్షలు పడాలి అని నేను కోరుకుంటున్నాను సార్. సార్ అంటే ఈ రోజున ఏకసభ్య కమిటీకి సంబంధించి ఒక సిట్ వేయాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల మాజీ ఎంపీగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి కూడా ఈరోజు సుప్రీంకోర్టులో అది చెల్లకూడదు, లేకపోతే ఆ ఏకసభ్య కమిటీ జరగకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. సుప్రీంకోర్టు చాలా చక్కగా అంటే చివాట్లు పెట్టినట్టుగానే జరిగింది, అది ఎవరైనా దర్యాప్తు చేసుకోవచ్చు, దానిలో ఎలాంటిది లేదు. గతంలో సుప్రీంకోర్టు వేసిన సిట్ ద్వారా ఒక కొత్త రిజల్ట్ వస్తే ఇప్పుడు ఏకసభ్య కమిటీని ఎందుకు ఆపాలనుకుంటున్నారు, ఏంటి అసలు ఇది ఎలా చూడాలి సార్? నిజాలు బయటకు వస్తాయని ఆపాలనుకుంటున్నారండి. అది జరిగింది. ఇప్పుడు పక్కగా నెయ్యి కల్తీ జరిగిందనే మాట వాస్తవం, 100%. అది సుబ్బారెడ్డి గారే ఒప్పుకున్నారు కదా, కల్తీ జరిగిన మాట వాస్తవం అని. దాని గురించి ఇంకా అసలు ఈ సిట్టు ఇవన్నీ కూడా అనవసరం. ఆల్రెడీ వాళ్ళే ఒప్పుకున్నారు కదా. సుబ్బారెడ్డి గారు ఎవరు, జగన్ గారికి సొంత బాబాయ్, ఆయన ఒప్పుకున్నాడుగా, ఆయనే పబ్లిక్గా చెప్పాడుగా ఫ్రాడ్ కల్తీ జరిగిన మాట వాస్తవం అని. కానీ ఈ రోజున అసెంబ్లీలో కూడా స్వామివారి ఫోటోలు పెట్టుకొని ఆ చెప్పులు వేసుకొని అంటే వాళ్ళు దాన్ని ఎట్లాగో దాన్ని అంటే ఏమార్చాలి అనే ఒక ఉద్దేశంతో అసలు దానిలో జంతు కొవ్వు కలవలేదు కదా, చెప్పేసింది కదా, అసలు దానిలో కల్తీ జరగలేదు కదా అని ఓటరిస్తున్న విధానం అదంతా అబద్ధం అండి. అంతా ఓటరింపే కానీ వాస్తవం కాదు. ఇది ఇలా జరిగిన దాని మీద ఒక సామాన్య భక్తుడిగా మీరేం కోరుకుంటున్నారు సార్? దానిలో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి శిక్ష పడాలంటారు? న్యాయం జరగాలని అనుకుంటాం, దేవుడికి న్యాయం జరగాలని అనుకుంటాం. సో దేవదేవుడిని అసెంబ్లీ దాకా తేవడం ఎంతవరకు సమంజసం అంటారు? చెప్పులు వేసుకొని ఆ పటాలు మోయటం, తీసుకొచ్చి అక్కడ గవర్నర్ ముందు కాగితాలు చించేయడం, ఇదంతా కూడా చాలా దుర్మార్గం.
అంటే బొత్స సత్యనారాయణ గారు మరి మేము చెప్పులు వేసుకోలేదు అది ఇది అని చెప్పి ఆయన ఏమో ఓటరిస్తున్నాడు కదా సార్. అవును, అందుకే రికార్డెడ్ గా ఫోటోలు కూడా చూపెట్టారు కదా. ఆయన నేను రిజైన్ చేసేస్తాను ఫోటోలు చూపెడితే అన్నాడు. మరి ఫోటోలు చూసిన తర్వాత రిజైన్ చేయలేదే. అవును, అందరూ రాజీనామా చేస్తాం, రాజీనామా చేస్తున్నారు. ఎందుకు చేయలే? దానికి సమాధానం చెప్పాలిగా. అసలు అసెంబ్లీలో శాసనం నిలబడాలి కదా, పారిపోతారు ఎందుకు మధ్యలో? ఇప్పుడు ఆ చిన్నప్ప అనే దగ్గర అంత డబ్బు సేకరించాడని చెప్పి కొన్ని ఆధారాలు సేకరించడం కానీ, ఆయన ఈ సుబ్బారెడ్డి గారికి గతంలో పిఏగా వర్క్ చేశారని కానీ, సో అసలు మొత్తం వ్యవహారం చూస్తుంటే ఎవరున్నారు ఈ వెనక అనేది ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు ఆయన ఫోటోల్లో ఆయన వెనకాలే ఉంటున్నాడు కదండి, ప్రతిసారి వెనకాలే ఉంటున్నాడుగా. సుబ్బారెడ్డి గారికి బ్యాక్ సైడ్ ఆయనే ఉంటున్నాడుగా. అది ఆయన ఎప్పుడు కాదు, నా దగ్గర ఎప్పుడో పని చేశాడు అది ఇది అని చెప్తున్నాడు. ఎప్పుడో పని చేశాడు, అది చెప్తే ఎట్లా కుదురుద్ది? అది కదా, కరెక్ట్ కాదు కదా. సో ప్రజలు అసలు ఏమనుకుంటున్నారు సార్, వాస్తవాలు ఏంటి? ప్రజలు ఇది గ్యారంటీకి ఫ్రాడ్ జరిగింది అనుకుంటున్నారండి, కల్తీ జరిగిందని అనుకుంటున్నారు. ఎవరో జరగలేదు, కల్తీ జరగలేదు, అదే ఒరిజినల్ అంటే అది అంతకంటే దుర్మార్గం ఇంకోటి లేదు. ఇప్పుడు అంతా దుర్మార్గమే నడుస్తుంది కదా. అదే అదే ఇది ఇప్పుడు 10 మంది మేకని పిల్లి అంటే పిల్లే. అదేమంటే చంద్రబాబు గారు దేవదేవుడిని అవమానిస్తున్నాడు, పదే పదే ఇదే ఏదో మాట్లాడాలి కదా. ప్రతిదాకా చంద్రబాబు పేరు ఎత్తుంది, వాళ్ళకి నిద్ర పట్టదు. ప్రతిసారి చంద్రబాబుని తిట్టాల్సిందే ఏదో రకంగా. అదొక ఇదే అండి, జనంలో ఏదో ఒకటి మంచో చెడో ఎప్పుడు జనంలో నాంతా ఉండాలి. ఆ ఉద్దేశంతో మాట్లాడటమే కానీ అక్కడ వాళ్ళ నేరాలన్నీ వాళ్ళకి తెలుసు, అందుట్లో అనుమానం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.